హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం లాల్ సాలా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన హీరో రజనీకాంత్ గారు నటించారు మూవీలో. ఈ మూవీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ థియేటర్లోకి అయితే వచ్చింది గైస్. అప్పుడు నేను మూవీని మిస్ అయ్యాను, చూడలేకపోయాను. ఓటీటీలో వచ్చాక చూద్దామని అయితే అనుకున్నాను గైస్. కానీ ఇప్పుడు దాకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో అయితే ఈ మూవీని తీసుకోలేదు గైస్. కానీ మనకి హిందీలో అవైలబుల్గా ఉంది గైస్. అల్ట్రా ప్లే యాప్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది హిందీ లాంగ్వేజెస్లో. అయితే నేను మూవీని హిందీ లాంగ్వేజెస్లో చూడడం అయితే జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు క్రికెటర్స్ అవుదామని అయితే అనుకుంటారు గైస్. అయితే వాళ్ళ లైఫ్లో అనుకోని సంఘటన అయితే జరుగుతుంది గైస్. వాళ్ళ వల్ల ఒక ఊరికే సమస్యగా అయితే మారుతుంది గైస్. మరి వాళ్ళు ఇద్దరు క్రికెటర్స్ అయ్యారా, వాళ్ళ వల్ల ఊరికి వచ్చిన సమస్య ఏంటి, మరి హీరో రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తారు, రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఏముంటుంది మూవీలో, మరి వాళ్ళిద్దరి వల్ల ఊరికి వచ్చిన సమస్య ఏంటి, మరి వాళ్ళిద్దరు క్రికెటర్స్ అయ్యారా, వాళ్ళిద్దరు ఎందుకు శత్రువులుగా మారారు, మరి వాళ్ళ వల్ల ఊరికి వచ్చిన నష్టం ఏంటి, సమస్య ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు అంతగా నచ్చలేదు గైస్. మూవీ స్టోరీ బాగానే తీసుకున్నారు, కానీ తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది, ల్యాగ్గా ఉంటుంది. రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే చూడలేము మూవీని, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు చాలా బోరింగ్గా అనిపిస్తుంది మూవీ. స్టోరీ బాగానే తీసుకెళ్లే విధానం మాత్రం చాలా బోరింగ్గా డ్రాగ్గా అనిపించింది గైస్. చాలా అంటే చాలా ఓపికతో చూశాను మూవీ నేనైతే. అంటే మూవీ చూస్తున్నంతసేపు మనకి ల్యాగ్గా బోరింగ్గా అనిపిస్తుంది మూవీ. పర్ఫార్మెన్స్ వైస్ అందరికీ బాగానే ఉన్నాయి. ఇంకోటి మన హీరో రజనీకాంత్ గారి క్యారెక్టర్ అయితే అంత ఇంపార్టెన్స్ రోల్ అయితే కాదని అయితే నాకు అనిపించింది. ఆ క్యారెక్టర్ ఎవరు ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు, కానీ రజనీకాంత్ గారిని ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్ని. కానీ రజనీకాంత్ గారు చేసేంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. ఉన్నంతలో మన రజనీకాంత్ గారి గురించి తెలిసిందే, సూపర్గా చేశారు మూవీలో. ఆ క్యారెక్టర్లు అయితే సూపర్గా చేశారు. కానీ మూవీలో అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అయితే కాదని అయితే నాకు అనిపించింది. ఆ క్యారెక్టర్లు ఎవరున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని అయితే నాకైతే అనిపించింది గైస్. మూవీ మాత్రం పర్ఫార్మెన్స్ అందరికీ బాగానే ఉన్నాయి, కానీ మూవీ స్టోరీ కూడా బాగానే తీసుకున్నారు. కానీ తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా డ్రాగ్గా అనిపించింది గైస్. చాలా ఓపికతో చూశాను నేనైతే. మీకైతే చూడొద్దని చెప్తాను, రికమెండ్ అయితే చేయను గైస్. ఒకవేళ తెలుగు ఓటీటీలో వచ్చాక మా ఛానల్లో అప్డేట్ అయితే పెడతాను, కానీ నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దనే చెప్తాను. ఓకే, మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75 గైస్. అది కూడా స్టోరీ బాగా ఎంచుకున్నారు. అక్కడక్కడ వచ్చే చిన్న మూమెంట్స్, రజనీకాంత్ గారు యాక్టింగ్, అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. ఓకే, లాల్ సాలా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.